బ్రో RC16 నుంచి పోస్టర్ వచ్చింది కదా రామ్ చరణ్ గారికి. అవునన్నా, నేను చూశాను, పోస్టర్ చూశాను, అద్భుతంగా ఉందన్న పోస్టర్ అయితే. ఎలా ఉందంటే ఇది కొత్తగా ఉందా, రిపీట్ లుక్ లాగా ఉందా? లేదన్న, కొత్తగా ఉంది. ఇంతవరకు వచ్చిన అన్ని సినిమాల్లో కన్నా ఇది అయితే కొత్తగా ఉంది పోస్టర్. చాలా మంది దీన్ని పుష్పతో కంపేర్ చేస్తున్నారు కదా bro. పుష్పకి దీనికి కంప్లీట్ గా వ్యత్యాసం ఉందన్న. అది పల్లెల్లో ఉన్న సినిమానే గానీ పుష్పకి ఎక్కడ ఇది మ్యాచ్ అయితే కాదు. మరి RC గురించి నీ ఒపీనియన్ ఏంటి? నాకైతే ఈ సినిమా 1000 కోట్లు రీచ్ అవుతుంది బ్రో. నేను పోస్టర్ చూసి చెప్తున్నాను, 1000 కోట్లు రీచ్ అవుతుంది. అలా కాలేదంటే రామ్ చరణ్ ఇంకా సినిమాలు తీయడమే మానేస్తాడేమో అన్నంత గట్టిగా చెప్తాను అన్న. పుష్పబాబు గారు పెద్ది అనే టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. అవును, పెద్ద అనే టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. ఎలా ఉంది పెద్ది అనే టైటిల్? కొత్తగా ఉందా, రిపీట్ గా ఉందా? కొత్తగానే ఉంది. ఇంతవరకు అతని సినిమాల్లో అన్నిటికన్నా ఇది కొత్తగా ఉంది. అతని లుక్స్ గానీ, ఆ పోస్టర్ గానీ, చేతిలో చుట్ట పట్టుకోవడం గానీ మొత్తం ప్రతిదీ డిఫరెంట్ లుక్ లో తీసారన్న. చాలా మంది ఇది వరుణ్ తేజ్ గారా, రామ్ చరణ్ గారా అని కూడా డౌట్ లో ఉన్నారంటే దీనికోసం ఏమంటారు? అంటే ఫస్ట్ లుక్ లో చూడని వెంటనే ఇది రామ్ చరణ్ అనే డౌట్ వచ్చేస్తుంది కొందరికి. ఆ తర్వాత అయితే ఇది రామ్ చరణే, అతను కూడా ఈ లుక్ లో ఉన్నాడంటే సినిమా హిట్. అంత రగల్ లుక్ లో రామ్ చరణ్ గారిని చూడొచ్చా ఫ్యాన్స్? చూడొచ్చు అన్న. లాస్ట్ టైం గేమ్ చేంజర్ మూవీ వచ్చింది, అది కొంచెం అటు ఇటు వెళ్ళింది, కానీ నేను అతని ఫ్యాన్ కాబట్టి చెప్తున్నాను, నాకైతే ఆ సినిమా కూడా నచ్చింది. దాని గురించి పక్కన పెడితే పెద్ద అంటే సూపర్ హిట్ అన్న ఈ మూవీ, బ్లాక్ బాస్టర్. కానీ రామ్ చరణ్ గారి మీద ఎందుకని ట్రోలింగ్స్ అవుతున్నాయి ఈ మధ్య? దీని మీద నీ ఒపీనియన్? అది నాకు తెలిసి అపోజిషన్ వాళ్ళు కానీ వీళ్ళు టీఆర్పీ రేటింగ్ కోసం కానీ ఎక్కువ ట్రోలింగ్ పెంచుకుంటున్నారు, కానీ అలా ఏం లేదన్న. ఇలాగే ఇందులో జాన్వీ కపూర్ గారు కూడా మంచి రోల్ చేస్తున్నారు కదా, దానికోసం ఏమంటారు? ఆమె అయితే బాలీవుడ్ నుంచి వచ్చి ఇక్కడ తెలుగు సినిమాల్లో నటించడం అంటే చాలా గొప్ప విషయమే అన్న. నేను యాక్చువల్లీ షూటింగ్ వెళ్తున్నాను, అక్కడక్కడ చూశాను నేను షూటింగ్. అవును, ఇక నాకు స్టోరీ కూడా కొంచెం తెలుసు, కానీ నేను ఇది ముందే రివీల్ చేయట్లేదు, జస్ట్ పోస్టర్ గురించి అయితే మాట్లాడుతున్నాను. ఆమె అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేయడం కానీ, హీరోయిన్ కూడా చాలా అందంగా ఉందన్న. సినిమా హిట్ అన్న మొత్తానికి. అదొకటి, ఇది క్రికెట్ వేలో వస్తుందని కూడా మాట్లాడుతున్నారు కదా. అవునన్న, క్రికెట్ కి సంబంధించిందే అన్న. అక్కడక్కడ విన్నాను నేను కూడా, కానీ క్రికెట్ కి సంబంధించిందే. ఎలా ఉంటుంది ఇందులో? ధోని గారు కూడా కనిపించే అవకాశం ఉన్నది అంటారు, అది నిజమేనా? అలా లేదన్న, ఏ క్రికెట్ వ్యక్తి గానీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదన్న. జస్ట్ పల్లెలో సినిమా తీస్తున్నారు, ఒక డిఫరెంట్ లుక్ లో. బాగుందన్న సినిమా పోస్టర్ అయితే. పుష్పబాబు గారి కోసం మనకు తెలిసింది, ఆయన ఉప్పునాథతో ఫస్ట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టారు, మెగా హీరో. అవునన్న, ఇప్పుడు మెగా రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్. ఆయన మరొకసారి 1000 కోట్ల క్లబ్ లో ఈసారి జాయిన్ అయ్యే అవకాశం ఉంది ఈ సినిమాతో. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు తీస్తున్న పెద్ద సినిమా అయితే దాదాపుగా 300 నుంచి 400 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారన్న. కాబట్టి అది 1000 కోట్ల దాకా రీచ్ అవుతుంది అనేది అయితే పెద్ద విషయం ఏం కాదు. పైగా ప్రతిదీ డిఫరెన్స్ లుక్ లో తీస్తున్నారు కాబట్టి ఈజీగా 1000 కోట్లు రీచ్ అవుతుంది అన్న. రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ కూడా అన్నారు, ఈ సినిమాలో ఉన్న థీమ్స్ అయితే చూసి కొలది చూడాలనిపిస్తుంది, సుమారుగా 1000 సార్లు చూసారు ఒక్కొక్కరు అంటారు. అది ఎంతవరకు నిజం అయ్యే అవకాశం? అది హైప్ ఉంటుంది మూవీకి. ఉంది అన్న, కంపల్సరీ. యాక్చువల్లీ ఉంది, ఇలా చెప్పకూడదు నేను, ఉంది. చూస్తారు 1000 సార్లు, రిపీట్ గా 100 days ఆడుతుంది పోయా సినిమా హిట్. అవును, పెద్ద. పెద్ద తర్వాత అతని స్థాయి మారిపోతుందన్న. అప్పుడు మళ్ళీ అనుకునే అవకాశం ఉందంటే పెద్ద తర్వాత రామ్ చరణ్, పెద్ద అయిపోయిన తర్వాత రామ్ చరణ్ అనే అవకాశం ఉంది. అవును, ఉంది. ఒకవేళ ఈ పెద్ద రిలీజ్ అయిపోయిన తర్వాత అతని స్థాయి మారిపోతుంది. నెక్స్ట్ టైం ఎవరన్నా రామ్ చరణ్ పెట్టి సినిమా తీయాలంటే చాలా కష్టపడాలి. అంటే ఈ డిఫరెంట్ లుక్ లో చూపించారు కదా, ఈ లుక్ ని దాటి ఇంకొక దాంట్లో చూడాలంటే నెక్స్ట్ తీసే డైరెక్టర్ అయితే చాలా కష్టపడాలన్న. మరి ఈ సినిమా విషయానికి వస్తే, మరి గతంలో వచ్చిన గేమ్ చేంజర్ రూమర్స్ కూడా మరి దీని మీద వినిపిస్తున్నాయి, దీనికోసం ఏమంటారు? అది లేదన్న, కంప్లీట్ డిఫరెంట్. గేమ్ చేంజర్ డిఫరెంట్, ఇది డిఫరెంట్, కానీ ఇది మాత్రం పల్లెల్లో సినిమానే. పల్లెల్లో సినిమా.